హాయ్ హలో వెల్కమ్ టు అమలు ఛానల్. ఈరోజు నేను మా అక్క కంకిపాడులో మా ఆడబడుచు వాళ్ళ మరిది మ్యారేజ్ ఫంక్షన్ అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారు కదా, ట్యాంక్ అయితే ఫుల్ చేయించాము. స్కూటీ మీద అక్క నేను స్టార్ట్ అయ్యామన్నమాట. విజయవాడ కట్ట రోడ్, ఇదైతే పులిగడ్డ బ్రిడ్జు. దీన్ని దాటాక విజయవాడ కట్ట రోడ్ అంటారు కదా, అక్కడి నుంచి మేమైతే స్టార్ట్ అయ్యాము. మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మర్చిపోకుండా, ఓకేనా? మీరైతే ఈ వీడియో చూస్తూ నా మాటలైతే వినండి. ముందుగా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. అమ్మ, నాన్న, నేను, అక్క, మాదొక చిన్న ఫ్యామిలీ. అక్కకైతే నా 9th స్టాండర్డ్లోనే మ్యారేజ్ అయిపోయింది. అక్క పుట్టిన 7 years తర్వాత నేను పుట్టాను కాబట్టి అక్కకి ఎప్పుడో మ్యారేజ్ అయిపోయింది. అక్కకి 2 పిల్లలు ఉన్నారు, అబ్బాయి అమ్మాయి. మా పండు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఇంటర్. మా చింతల్లి 9th స్టాండర్డ్ చదువుతుంది. ఓకే, నా విషయానికి వస్తే మా అమ్మ నన్ను ముద్దుగా అమ్ములు అని పిలుస్తుంది. ఓకే, అమ్మ గుర్తుగా ఈ ఛానల్ పేరు నేను అమ్ములు అని చెప్పి పెట్టేసుకున్నాను. నేనైతే ఇంటర్ చదివాను. ఇంటర్ తర్వాత టీచర్ ట్రైనింగ్కి విజయవాడ నున్నలో చదివాను. దాని తర్వాత డిగ్రీ కూడా 3 years కంప్లీట్ అయితే అయ్యింది. నా మ్యారేజ్ అయితే 2017లో అయ్యింది. నాకైతే 2 పిల్లలు. మా హస్బెండ్ పేరు క్రాంతి కుమార్. మా 2 పిడుగులు, నాకు 2 అబ్బాయిలే. పెద్దోడి పేరు అశ్వంత్, చిన్నోడి పేరు అశ్విన్. నేనైతే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మొన్న December 1st నుంచి నేనైతే స్టార్ట్ చేశాను. అత్తయ్యని అడిగాను, అత్తయ్య మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామా అని అడిగాను. ఓకే దుర్గా అంది. మా అత్త అయితే నాకు ఫుల్ సపోర్ట్ అనమాట. చెప్పాలి అంటే అత్తయ్య ఈ తరం అత్తగారు అని చెప్పాలి, దేంట్లోనూ తగ్గకూడదు, ఆడపిల్లంటే అన్నింటిలో ముందుండాలని చెప్పి చాలా ఎంకరేజ్ చేస్తుంది. అందుకు మా అత్తయ్యకి థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. నాకు ఒక ఆడబడుచు కూడా ఉంది. మా ఆడబడుచుకి రీసెంట్గా డెలివరీ అయింది, ఒక పాప అయితే పుట్టింది. నా విషయానికి వస్తే చెప్పాను కదా, నేనైతే టీచర్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిందని చెప్పి ఈ మధ్య డిఎస్సికి టెట్ కోచింగ్ కూడా తీసుకున్నాను. ఎగ్జామ్ రాశాను, క్వాలిఫై అయితే అయ్యాను. ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ ఇంకా ఏం వేయలేదు కదా, ఖాళీగా ఉండడం ఎందుకు, సరదాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పి నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ని మరొకసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేమైతే కంకిపాడు దగ్గర వల్లూరుపాలెం అని ఉంటుంది, ఆ ఏరియాకి అయితే వచ్చేసాము. ఇంకొక 5 minutesలో అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము. చెప్పాను కదా, మా ఆడబడుచుకి రీసెంట్గా అమ్మాయి పుట్టిందని చెప్పి. ఇదిగో మా పాప బుడ్డి తల్లి బట్టలు చూపిస్తుందని చూడండి, ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఎంత అందంగా ఉంటుందో కదా. నాకైతే 2 మగపిల్లలే. ఇదిగో మా ఆడబడుచు హెయిర్ స్టైల్ చూడండి ఎంత చక్కగా చేయించుకుందో. ఇదైతే నేను, మా ఆడబడుచు పెళ్ళికి డ్రెస్సులు తీసుకుంటే అవన్నీ నేను చూస్తున్నాను. పెళ్ళికైతే మేమందరం వెళ్తున్నాం. ఈవిడ మా పిన్ అవుతుంది నాకు. నడుచుకుంటూ చర్చ్ దగ్గరికి పెళ్ళికి వెళ్తున్నాము మేము. అక్కయితే నాకు తెలియకుండా వీడియో తీస్తుంది. ఇక్కడ పెళ్ళిది బ్యానర్ ఉంది, ఇదేమో రిసెప్షన్ అనమాట, పెళ్లి మండపం లాగా. ఈవిడేమో మా అత్తగారు. అత్తయ్య నేను వీడియో తీస్తున్నానని చెప్పి నవ్వుతుంది. ఓకేనా? పెళ్ళికి వెళ్తే కంపల్సరీ లంచ్ అయితే చేయాలి కదా. బ్రెడ్ హల్వా, బజ్జీ, పలవా, పెరుగు చట్నీ, గోంగూర కర్రీ, చికెన్ కర్రీ. లంచ్ అయితే ఫుల్గా తినేసేసాము. లాస్ట్లో పాన్ ఒకటి, ఐస్ క్రీమ్ ఒకటి. విత్ ఐస్ క్రీమ్తో మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే 6కి ఇంకా అవనిగడ్డ రిటర్న్ అయిపోయాము. హైవే మీద ఉన్నాము ప్రజెంట్ అయితే మేము. అదిగో అవనిగడ్డ అని బోర్డు కనిపిస్తుంది. ఇదైతే మోపిదేవి దగ్గర ఉన్న ఎస్విహార్ హోటల్ అనమాట. హైవే మీద ఉన్నాము, చాలా బాగుంటుంది జర్నీ హైవే మీద. ఇక్కడేమో టోల్ గేట్ దగ్గర ఉన్నాము. ఓకేనా, బాయ్.